మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేయబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. తెలంగాణలో మనం చూస్తున్నాము ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేశారు. ఈ రోజు వారు నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే వరుసగా ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐ అభ్యర్థి కూడా నెల్లికంటి సత్య కాసేపటి క్రితమే ఎమ్మెల్యే సాంబశివరావు వాహనంలో కూడా రావడం జరిగింది. ఆయన కూడా లోపలికి అసెంబ్లీ లోపలికి వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. వీరి వచ్చిన తర్వాత వరుసగా మంత్రులు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులంతా కూడా వరుసగా సంతకాలు కూడా చేస్తున్న నామినేషన్ పత్రాల పైన 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సంతకాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద వరుసగా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా ఇక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్పులు, ప్రభుత్వ పార్టీ విప్పులు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ విప్పులు బీర్లా ఎలయగా ఆది శ్రీనివాస్, అడ్లూరు లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని వ్యవహారాలన్నీ కూడా వరుసగా దగ్గర ఉండి చూసుకుంటున్న పరిస్థితి. ఎమ్మెల్యేలను కూడా ఎవరెవరికి అవసరం ఉంటారో వాటికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రాసెస్ చేసినప్పటికీ మిగతా వాటికి అంశాలకు సంబంధించి కూడా సంతకాలు చేసిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది ఎవరెవరైతే ప్రతిపాదన బలపరచాల్సిన అవసరం ఉందో ఆ ఎమ్మెల్యేలను కూడా ఇక్కడికి అసెంబ్లీకి రప్పించడం జరిగింది. వారితో సంతకాలు కూడా చేస్తున్నాం. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు, మిత్రపక్షానికి సంబంధించిన సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు మొత్తం 4 నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ల గడువు ఉంటుంది కాబట్టి నామినేషన్ల గడువులోపు అందరు అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 అభ్యర్థులు ఏదైతే సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందో మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా ఫుల్ సాటిస్ఫైగా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద చాలా కాలంగా అద్దంకి దయాకర్ కు 2-3 సార్లు అవకాశాలు చేజారినప్పటికీ మరి ఈసారి అవకాశం దక్కడంతో అద్దంకి దయాకర్ విషయంలో కానీ అదేవిధంగా శంకర్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ లంబడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మిర్యాల టికెట్ ఆశించినప్పటికీ టికెట్ దక్కకపోయినా అతనికి మరోసారి అవకాశం కల్పించడం కానీ అదేవిధంగా విజయశాంతి బీసీ సామాజిక వర్గం నుంచి ఆమెను కూడా సెలెక్ట్ చేయడం కానీ ఇట్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సామాజిక తూకంలో భాగంగా వారిని ఎంపిక చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ 3తో పాటు కాంగ్రెస్ సిపిఐకి మిత్రపక్షంగా సిపిఐ కూడా ఒక సీట్ కేటాయించడంతో వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మిత్రధర్మంలో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ తమకు సీటు కేటాయించినందుకు కృతజ్ఞతలు అంటూ కూడా ఇప్పటికే సిపిఐ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అయితే సిపిఐకి సంబంధించిన అభ్యర్థి కూడా నెల్లికంటి సత్యం అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. ఆయన నామినేషన్ సంబంధించిన ఎవరెవరు ఎమ్మెల్యేలు బలపరచాలని సంబంధించి కూడా ఇప్పటికే సంతకాలు కూడా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. సో మొత్తం మీద నామినేషన్లకు సంబంధించిన పత్రాలంతా కూడా సిద్ధం కావడంతో మరి కాసేపట్లో సీఎం వచ్చిన తర్వాత అభ్యర్థులంతా కూడా నామినేషన్ వేసేందుకు కూడా అంతే ఇక్కడ ఏర్పాట్లు అయితే సర్వసిద్ధం చేశారని చెప్పొచ్చు. రైట్ ప్రతాప్.